ఎవరికైనా కష్టం ఉందా? మరణం అంటే ఎవరికైనా కష్టం ఉందా? నాకైతే రెడీ ఉన్నాను నేను. నాకు ఈరోజు సాగు వస్తే మంచిది అనుకుంటాను. ఎందుకు అనుకుంటానంటే పాలు లోకంలో ఉంది, ఏం చేస్తారు చెప్పండి. అలాగే ఆత్మహత్య చేసుకోకూడదు. బలవంతంగా ప్రాణాలు తీసుకుని నరకానికి వెళ్ళిపోతారు. అగ్గిలో తోసేస్తాడని మన తాళ్ళే. దేవుడిచ్చిన ప్రాణాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇది దేవుని యొక్క ఆలయం. ఇది ఆయన తీసుకెళ్ళిపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. దేవుడిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళడానికి మేము ఇష్టపడుతున్నాం అంటాడు పౌరుడు. పౌరుడు ఏమంటాడు? అక్కడ ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మాకు కష్టం లేదు, మాకు ఇష్టం. ప్రతి దేవుని బిడ్డ ఈ నిరీక్షణతోనే బ్రతకాలి. అమ్మా, సూర్యనారాయణ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే నిత్య నివాస స్థలానికి యోగ్యుడిగా మారడానికి పరదేశంలో ఉన్నారు. అది తెలుగు గారి భాషను చెప్పడం అది ఇష్టమైన కార్యం. అదే కార్యం. అది యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. 115వ కీర్తనలో రాసి ఉంటుంది. ఆయన చూడరాజు మరణము అంతము కాదు, అది నిత్యత్వంలో ప్రవేశించే ద్వారం. అది చెప్పండి. అంతము మరణము చివరిది కాదు, ఆ రోజుతో అయిపోయింది కాదు. మరొక జీవితానికి ద్వారబంధం లాంటిది. మరొక జీవితానికి ఇది 60-70 సంవత్సరాలు. ఇది 60-70 సంవత్సరాలు. ఈ మరణం తర్వాత ఏదైతే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నామో, ఏదైతే వైకుంఠం ఉందని నమ్ముతున్నామో, ఆ వైకుంఠానికి దారే మరణం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్ మనిషి ఈ జీవితంలోనే దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మొదటి జీవితంలో ఏం చేయాలి అమ్మా? ఈ మొదటి జీవితంలో ఏం చేయాలి? దేవునితో సంబంధం పెట్టుకోవాలి. ఎవరితో పెట్టుకోవాలమ్మా? కులస్తులతో లేకపోవడం వల్ల ఏమొచ్చి నష్టం లేదు. మతస్థులతో లేకపోవడం వల్ల, రమణంతో లేకపోవడం పర్లేదు. ఉంటే ఉంటుంది, పోతే పోదు. దేవుని స్తోత్రం. దాని కింద ఆ వైన్ కింద పెట్టిస్తే దానికి ఈ జీవితంలో ఆ నిత్య జీవము కావాలంటే ఈ జీవితము దేవుడితో సంబంధం పెట్టుకోవాలి. అంటే దేవునితో మనము అంటగట్టబడాలి, దేవునితో మనము నడవాలి, దేవుడు చెప్పినట్టుగా జీవించాలి. ఆ జీవితము విలువగా మారిపోతుంది. ఆయన పరలోకానికి వెళ్తుంది. ఈ లోకంలో సంపాదన కొద్ది రోజులు ఉండొచ్చు మనతో. దేవుని స్తోత్రం. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోలేవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోలేవు. పోతున్న వారిని చూచుటలేదా, పోతున్న వారిని చూచుటలేదా, బ్రతికున్న వాడు మనకు పాఠమే కదా, బ్రతికున్న వాడు మనకు పాఠమే కదా. ఈ జీవితం విలువైనది, నరులారా రంగని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినవా చివరి యాత్రకు, సిద్ధపడినవా చివరి యాత్రకు, యుగాలు దేవునితో ఉండుటకు, దేవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రంగని సెలవైనది, దేవుని సెలవైనది.
చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. మరణము తర్వాత ఏమి సంభవించబోతుందో ఇప్పటి వరకు నేర్చుకుంటూనే ఉన్నాం. నా ప్రియమైన అక్క, నా ప్రియమైన చెల్లి, నా ప్రియమైన తమ్ముడా, దేవుడు మాటలు వింటూ ఉన్నావు. ఈ స్వరాన్ని వినడానికి నువ్వు ఇష్టపడే స్థలానికి వచ్చావు. ఈ మాటలు వినడానికి నువ్వు యూట్యూబ్ లోకి అందుబాటులోకి వచ్చావు. నీతో మాట్లాడుతున్నాడు. ధనవంతుడు లాజరు బైబిల్ గ్రంథంలో చూస్తాం. ధనవంతుడు లాజరు. ఈ భూమి మీద తనకు చాలా ధనం ఉంది. ఆయన పేరే ధనవంతుడు. లాజరుకు పేరు పెడితే ధనవంతుడికి పేరుగా చెప్పట్లేదు, వాడి ధనమే వాడికి పేరు. ఏమంటే చాలా మందికి పేరు ఎలా వస్తుంది? ధనవంతుడు కోటీశ్వరుడు మా ఊర్లో వాడే ధనికుడండి అంటూ ఉంటారు. మా ఊర్లో కూడా ఒక ఆయన ఉంటాడు, చాలా కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన ఏమంటే ఆర్కేటెడ్ ఒక ధనవంతుడు. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి కూడా అలాంటి ధనవంతుడే. ఈ ధనవంతుడు తన డబ్బును చూసేవాడు రోజుకి. ఈ ధనవంతుడు తన కులాన్ని చూసేవాడు రోజుకి. ఈ ధనవంతుడు రోజుకి తనకున్న బంగారం చూస్తుండేవాడు, తనకున్న బలగము చూస్తుండేవాడు. అంటే తన ఇష్టం వచ్చినట్టు తిన్నాడు, ఇష్టం వచ్చినట్టు తాగాడు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు ఈ ధనవంతుడు తనకున్న ధనము చేత. అదే స్థలంలో లాజరుని ఒక పేదోడు అక్కడ తన దగ్గరికి వెళ్ళాడు. పేదోడు, ఆకలితో అలమటిస్తున్న వ్యక్తి, దేవుడంటే భయం ఉన్న వ్యక్తి, దేవుడంటే అపారమైన గౌరవం ఉన్న వ్యక్తి. ఈ ధనవంతుడికి అవి లేవు, ఈ ధనవంతుడికి అవి లేవు. కానీ అక్కడ లాజరుకు మాత్రం ధనము లేదు, కానీ దేవుడు ఉన్నాడు. ధనవంతుడికి పరిశుద్ధత లేదు, కానీ లాజరుకు పరిశుద్ధత ఉంది. ధనవంతుడికి ఇతరులు పెట్టాలని మనసు లేదు, కానీ ధనవంతుడికి ఏమని మనసు ఉంది. లాజరుకు మనసు ఉంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇద్దరు ఒక రోజు ఆ సమయం వచ్చింది, ఇద్దరు చనిపోయారు. గమనించండి. ఆ ఇద్దరు చనిపోయిన తర్వాత ఏమి జరిగింది అని మనం ఆలోచిస్తే పరలోకముల మీద అంతా కూడా లోకాసువార్త ఆ 16వ అధ్యాయం ఆ 19వ వచనం నుంచి మీరు చూస్తారు. లాజరు మరణించిన తర్వాత అబ్రహాము అనే దేవుడికి ఇష్టడైన, దేవుడి స్నేహితుడైన
అబ్రహాము ఒళ్ళోకి వెళ్ళి ఓదార్చబడ్డాడు. ఈ ధనికుడు చచ్చిపోయాడు, ఆయన బాధలో ఉన్నాడు. ఈ సంఘటన మరణం తర్వాత ఆత్మకు స్థితి ఉంటుందని మనకి బోధిస్తుంది. పిల్లరా, మీరు ఇంటికి వెళ్ళాక ఆ లోకాసు వార్త 16 అధ్యాయం చదువుకుంటారు. లాజరు పరిశుద్ధుడు, లాజరు దేవుడు మనసున్నవాడు. లాజరు ఎవరంటే దేవుడి రాజ్యమును చూడాలనుకుని దేవుడితో సంబంధం పెట్టుకున్నవాడు. ఈ భూమి మీద ఉంటుండగానే దేవుడి గురించి తెలుసుకున్నాడు. చాలా మంది ఈ భూమి మీద ఉంటుండగా దేవుడిని తెలుసుకోవట్లేదు, సత్యాన్ని తెలుసుకోవట్లేదు, సత్యమును నడవాలని ఇష్టపడట్లేదు. కారణం వారి ధనము వారికి అడ్డుగా ఉంది, వారి కులము వారికి అడ్డుగా ఉంది, వారి మతము వారికి అడ్డుగా ఉంది, వారి స్థాయి వారికి అడ్డుగా ఉంది, వారి స్థితి వారికి అడ్డుగా ఉంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు ప్రేమ వచ్చాడు. సూర్యనారాయణ గారి పేదోడైతే వచ్చినాక ప్రభువుని తెలుసుకొని పరిశుద్ధుడిగా మారాడు. ఒక లాజరు స్థానంలోకి సూర్యనారాయణ గారిని మనం చూడాలి. లాజరు స్థానంలో సూర్యనారాయణ గారిని మనం చూడాలి. లాజరు భూమి మీద ఎవరితో సంబంధం పెట్టుకున్నాడు? డబ్బుతో కాదు, దేవునితో. లాజరు ఎవరితో సంబంధం పెట్టుకున్నాడు? పరిశుద్ధుడైన దేవునితో. మనం ఎవరితో సంబంధం పెట్టుకున్నాము? భూమి మీద డబ్బుతోట, కులముతోట, దేవునితో మనం సంబంధం పెట్టుకున్నాం. దేవునితో సంబంధం పెట్టుకొని జీవిస్తున్నాం మనం. లాజరు సరిపోయాడు. ఈ భూమి మీద రోజు తినడానికి తిండి లేదు, కానీ ప్రార్థించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మనకు కూడా ఏదైనా లేకపోయినప్పుడు ఆ లేకపోయిన దాని మీద మనసు పెట్టకండి. దేవుని సన్నిధిలో మనం మోకాలు వేసి ప్రార్థించినప్పుడు ఆయన సహాయం చేస్తాడు. ఆయన నిన్ను ఎగతాళిగా చూడడైనా ఆయన నిన్ను గౌరవంగా చూస్తాడు. ఇప్పుడు లాజరు చనిపోయి పరలోకానికి వెళ్తే గౌరవంగా చూసాడు. ఎవరి ఒడిలో కూర్చున్నాడు? లాజరుని అబ్రహాము ఒడిలో కూర్చున్నాడు. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడంటే నరకంలో ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రజలారా, దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా సార్లు ఈ మరణం గురించి చాలా మంది భయపడిపోతూ ఉంటారు. భయపడడానికి మనం పిలవలేదైనా, ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి మనం పిలిచాడైనా, దేవుడిచ్చిన ఈ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవుడి రాజ్యంలో మనం అందరం చేరిపోవాలి. ఆ రాజ్యానికి మనందరినీ దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 90 అధ్యాయం 3వ వచనాన్ని చదువుతారు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నువ్వు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన ఎన్నిక వలె ఉన్నవి, రాత్రి అందరూ జాము వలె ఉన్నవి. దేవుని స్తోత్రం. వరద చేతమైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నెత్తురింతరు, ప్రొద్దున వారు పచ్చగడ్డ వలె చిగురించరు. దేవుని స్తోత్రం. వారు నిద్రించరు, పచ్చగడ్డ వలె. దేవునికి మహిమ. ఆ మాట మరణానికి సంబంధించింది. ఇప్పుడు మనము నిద్రించాం. సూర్యనారాయణ గారు ఏమయ్యారు? నిద్రించారు. మరొక క్షణమే పచ్చటి గడ్డ వలె అక్కడ మళ్ళా మొలకెత్తుతాడట. ఒక ధాన్యపు గింజ సస్తే గాని ఒక ధాన్యపు గింజ సస్తే గాని మొలక రాదు. ఒక గోధుమ గింజ సస్తే గాని మొలక రాదు. ఇప్పుడు సూర్యనారాయణ గారు చనిపోయారు, ఆయన మళ్ళా మొలకెత్తాడు. ఆయన మళ్ళీ ఏమయ్యాడు? మొలకెత్తాడు. మొలకెత్తి ఎక్కడ ఉన్నాడంటే అబ్రహాముడు మన ఆనుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ భాగ్యము గొప్పదండి. ఆ గొప్ప భాగ్యము మనము గ్రహించలేకపోవడం వల్లే మనము భూమి మీద విచారంతో జీవిస్తూ ఉన్నాం, బాధతో జీవిస్తూ ఉన్నాం. ఏమంటే మనసంతా గాయమై జీవిస్తూ ఉన్నాం.
అలా జీవించొద్దనేది దేవుడి ఉద్దేశం. మనం ఎప్పుడో ఒకసారి చెప్పుకున్నాము. ఏమని? యెషయా గ్రంథం 51:7 యెషయా గ్రంథం 51:7 నీతిని అనుసరించు వారులారా నా మాట వినండి, నా బోధను మీ హృదయమందు ఉంచుకునండి. నరులారా ఆలకించండి, మనసును పెట్టు నిందకు భయపడకండి, వారి దోషణ మాటలకు దిగులు పడకండి. దేవునికి స్తోత్రం. నీతిమంతుడిగా ఉంటే అసలు భయపడకు. నీతిమంతుడు ఎక్కడ చేరుతాడు? పరలోకంలో చేరుతాడు. అందుకే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. సూర్యనారాయణ గారు ఎలా నీతిమంతుడు అయ్యాడంటే యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాడు. అందుకే నీతిమంతుడు. అందరూ పుడతారు, అందరూ చనిపోతారు, కానీ యేసు ప్రభులో కడగబడిన వారు నీతిమంతులుగా మారుతారు. మనం పాట పాడుకుంటాం. నీతిమంతునిగా నన్ను చేసి నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీతిమంతునిగా నన్ను చేసి నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీవు చూపిన నీ కృప మరువలేను, నీవు చూపిన నీ కృప మరువలేను. నాది మానవుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెను. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెను. నాది మానవుడా యేసయ్యా. నీతిమంతుడిగా ఎవరు తీర్చారు మళ్ళీ? ప్రభువు యేసుక్రీస్తు వారు. నీతిమంతుడిగా తీర్చి ఆయనలాగా మార్చి ఆయనున్న స్థలములో నిన్ను చూడాలన్నది ఆయన ఆశ. పిలుపునికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నుండి చదువుతాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎవరన్నారు ఈ మాట అంటే? ఒక అద్భుతమైన సేవకుడు పౌలు గారు అన్నారు. ఏమన్నాడమ్మా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన నేనేమి కోరుకున్నాను నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్యలో ఇరుకులు పడి ఉన్నాను. నేను వెళ్ళిపోయి యేసు క్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఆశ ఉన్నది. నేను చచ్చిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళాలని నాకు ఆశ ఉన్నది అని మాట ఎవరు చెప్పారంటే పౌలు గారు చెప్పారు. చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు? నేను యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవాలి. అక్కడేముంటది? అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, అక్కడేముండదు, దాహం ఉండదు. అక్కడ కాలము తెలియదు, కరువు తెలియదు. అక్కడేం తెలియదమ్మా? కాలము సమయం తెలియదు, కరువు కూడా తెలియదు. అక్కడ నీళ్ళున్నాయా లేదా అని మనం పట్టించుకునే అవసరంలా. అక్కడ రైస్ ఉందా లేదా అని మనం పట్టించుకునే అవసరంలా. జీతం వస్తుందా జీతం రాదా అని పట్టించుకునే అవసరంలా. ఆయన నీకు అన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మా పల్లెటూరులో మాట వాడేవారు, వండను కూడు ఉతకన బట్ట అట. దేవుని స్తోత్రం.
నువ్వు వద్దకుండానే నీకు బట్టలు వస్తాయట, ఏంటి వండకుండానే భోజనం. మా పల్లెటూరులో అనేవారమ్మా, మీరందరూ సిటీ వారు. దేవుని స్తోత్రం. అది అయ్యిందో లేదు నాకు తెలియదు, ఆ మాట ఇక్కడ జరిగిందో లేదు నాకు తెలియదు. పరలోకంలో నాకు అలాగే ఆడబిడ్డలు ఎత్తి పాపం ఎంతకాలం ఏంటి బట్టలు ఉగుతారు ఉదయాన్ని, ఏమండి ఎంత కాని పాపం వంటలు చేస్తారు. పిల్లడికి ఒక కూర, భర్తకు ఒక కూర, పిల్లడికి నచ్చితే భర్తకు నచ్చదు, భర్తకు నచ్చితే పిల్లడికి నచ్చదు. అక్కడ ఉండదు, అక్కడ అక్కడ అది ఉండదు. అక్కడ బట్టలు ఉతికించడానికి నువ్వు కష్టపడవసరం లేదు, ఆ వండుకోవడానికి నువ్వు కష్టపడవసరం లేదు. అలాంటి స్థలంలోకి వెళ్తాం. అందుకే నిరీక్షణ సిగ్గుపరచదు మనల్ని. దేవుని స్తోత్రం. వాషింగ్ మిషన్ లేవండి అనుకోకండి. ఇక్కడ వాషింగ్ మిషన్ లేని ఉతుకుడు తెల్లటి వస్త్రాలను ధరింపు చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఈరోజు ఏం పోరాడాలి, రాత్రి పాపం రాత్రి ఆలోచించాలి దాని క్యారేజ్కి. అక్కడ అది లేదు. పరలోకంలో నేర్చుని సంతోష స్థలం అది. ఆ స్థలం అందరికీ దొరకదు. యేసు ప్రభువును పరిపూర్ణంగా తన మనసులో అంగీకరించి ఆరాధించి దాన్ని వెంబడించడం ద్వారా అది దొరుకుతుంది. పిల్లరా గమనించండి. యోహాను గారు ఈ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడట. దేవుని ఆత్మలు ఎక్కడున్నాయో యోహాను అనే భక్తుడు చూస్తున్నాడు భూమి మీద ఒక దర్శనం ద్వారా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుండి మీరు చూస్తారు. నేను ముగిస్తానండి. 5వ ముద్రను దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము విధింపబడిన వారి ఆత్మను బలిపీఠము కింద చూచితిని. మన ఆత్మలన్నీ కూడా దేవుడు బలిపీఠం దగ్గర చూశాడట యోహాను గారు. మరణించిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, మరణించిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తూ ఉన్నారు. అయితే పరలోకం లేకపోతే నరకం. మరణించిన తర్వాత పరదేశంలో ఉంటారు. పరదేశంలో తీర్పు జరుగుతుంది. తీర్పు జరిగిన తర్వాత దేవుడు మన క్రియను బట్టి ఆయన డిసైడ్ చేస్తాడు పరలోకమా నరకమని. ఈలోగా ఆ సత్యం తెలుసుకొని మనం ఆ సత్య మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ దేవుని మనము ఘనంగా ఆరాధించాలి. ఆ దేవుని మన మనసులో పెట్టుకోవాలి. ఒకవేళ మరణం గురించి ఎవరైనా భయపడుతూ ఉన్నారా? ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మరణం గురించి ఎవరైనా భయపడుతున్నారా? ఇంకా మరణం గురించి భయపడద్దు అనేది దేవుడి ఉద్దేశం. అసలు ఆ మరణపు భయం నుంచి నేను తప్పించడానికే యేసు ప్రభు వారు ఆహ్వానించారు ఈ భూమి మీదకి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క ఏమండి బలము కాని వాళ్ళని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి జీవిత కాలమంతా మరణ భయము చేత ఎవరైతే బానిసలుగా భయపడి జీవిస్తున్నారో చచ్చిపోతారు మీరు ఇక్కడి నుంచి ఆ భయం ఏమొద్దు మీకు అంటే ఏమన్నాడు? అలాంటి బానిసలుగా లోబడిన వారిని విడిపించడానికి యేసు క్రీస్తు కూడా రక్త మాంసములలో పాలువాడయ్యాడు. యేసు ప్రభు అందుకు వచ్చాడు. ఏ మనిషి అయితే మరణం గురించి భయపడుతున్నాడో దాని నుంచి తప్పించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. అది నువ్వు గ్రహించగలిగితే ఈరోజు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావు. ఈరోజు ఆ ప్రభుని వెంబడిస్తావు, ఆ ప్రభుతో సహవాసం చేస్తావు. నువ్వు మరణము తరువాత నీ జీవితం మహిమగా మారిపోతుంది. పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మీరు ఆ 20వ వచనం చదువుతారు. నేను ముగిస్తున్నానండి. మన పౌరస్థితి ఎక్కడుంది? మనం ఈ భారతదేశంలో కొద్ది కాలమే ఉంటాం. అమెరికా వెళ్తే అమెరికాలో కొద్ది కాలమే ఉంటారు. పాకిస్తాన్ వెళ్తే పాకిస్తాన్ కొద్ది రోజులు ఉంటారు. ఏ దేశస్తులైనా కానీ మన పౌరస్థితి ఎక్కడ?
శాశ్వతమైన పౌరస్థితి ఎక్కడ అంటే పరలోకంలో మన పౌరస్థితి ఉంది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిని బట్టి శక్తిని బట్టి ఆయన మన దేన శరీరాన్ని తన మహిమ గల శరీరానికి సమరూపము గల దానిగా మార్చేస్తూ ఉన్నాడు. మన శరీరం దేనితో మారుస్తున్నట? దేవుని రూపాలు. దేవుడికి సమానమైన రూపము ఇప్పుడు సూర్యనారాయణ గారు పొందబోతూ ఉన్నారు. సూర్యనారాయణ గారు ఏం పొందబోతున్నారు? సమానమైన దేవుడికి. ఇప్పుడు సూర్యనారాయణ గారు ఈ భూమి మీద ఏమంటే ఈ ఆకారంలో ఉన్నారు. ఆ ఆకారంలో యేసుప్రభు ఆకారం తెచ్చుకోండి. యేసుప్రభు వారి ఆకారం తెచ్చుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మట్టి రూపము నుండి యేసుక్రీస్తు సమానమైన రూపానికి మారుస్తాడు. నా ప్రియమైన స్నేహితులారా, మరణం ముగింపు కాదు, నిత్యత్వానికి ఆరంభం. శరీరం మట్టిలో కలుస్తుంది, ఆత్మ దేవుని ఎదుట నిలుస్తుంది. మరణం ఒక్కసారి, తీర్పు తప్పనిసరి. గమనించండి, ఈరోజు తీసుకున్న నిర్ణయం నిత్య జీవాన్ని నిర్ణయిస్తుంది. భూమిపై జీవితం తాత్కాలికం, పరలోకం శాశ్వతం. యేసు నమ్మిన వారికి మరణము వాటము కాదు, విజయ దూరం. సమాధి శరీరాన్ని దాచగలడు, దేవుని ఆత్మను దాచగలడు. ఈ సత్యాన్ని మనం గమనించి ముందుకు సాగాలని ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాను. నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు తీసుకున్న ఈ మాటలు మీ హృదయానికి మేలు చేస్తే, ఈరోజు మీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికైనా ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. భూమిపై జీవితం తాత్కాలికమైన నమ్మండి పిల్లరా. దేవునికి స్తోత్రం. యేసు నమ్మిన వారికి మనం ఈ లోకపు వాటముగా అనుకోకండి. చచ్చిపోవడం వాటము కాదు, చచ్చిపోవడం మనకు జీవితానికి ప్రారంభం. అది ఆరంభ దినమని అనుకోవాలి. అది పరలోకపు దినం ప్రారంభం. భూమి మీద మనిషి చచ్చిపోతే ఆ రోజు క్రైస్తవుడికి ఏ దినం ఆరంభం? పరలోకపు దినం ఆరంభం. ఆ రోజే ఆ పరలోక దినంలో అడుగు పెట్టే దినం ప్రారంభమైనట్టే. ఆ రోజే నువ్వు అక్కడికి అడుగు పెడుతున్నట్టే. గమనించండి పిల్లలాగా, సమాధి శరీరాన్ని దాచింది కానీ దేవుని తీర్పులు కాదు. దేవుని స్తోత్రం. మరణం మనసును ముగిస్తుంది అని మన వారు అనుకోవచ్చు ప్రజలు, కానీ అది ముగింపు కాదు. అది దేవుడి కొరకు ద్వారబంధమని మనం గమనించాలి. దేవుడి వాక్యము చాలా స్పష్టంగా ఈరోజు నీతో మాట్లాడింది. తప్పించుకోవడానికి అవకాశం లేదు. దేవుడితో మాట్లాడాడు. నేను పశ్చాత్తాపడు, రేపు నుంచి జీవాన్ని పొందుతాం. మనం ఏదైతే భూమి మీద దేవుడికి వ్యతిరేకంగా జీవించామో, మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో ఈ వాటము నుంచి, ఆ దేవుడి ఉగ్రత నుంచి మనము తప్పించుకుంటాం. మరణానికి సిద్ధమైన వాడు మాత్రమే నిత్య జీవానికి సిద్ధమవుతాడు. బ్రతకాలనుకున్నవాడు ఈ లోకపు యామోహాల్లో పడిపోతాడు. ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బు మీద మమకారం పెరిగిపోతుంది. ఈ లోకం మీద భూముల మీద మమకారం పెరిగిపోతుంది. మనుషుల మీద మమకారం పెరిగిపోతుంది. కానీ మరణము వస్తే నిత్య జీవానికి వెళ్తామని, మరణం వచ్చినా పర్వాలేదని ఎదురు చూసేవాడు నిత్య జీవాన్ని చూస్తాడు. దేవుడు నీతో మాట్లాడాడు. పశ్చాత్తాపడతావా? ప్రభు సన్నిధిలో ఈ మాటలను ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ వ్యక్తి అయినా, మరణం అయితే సత్యం, మరణం తర్వాత జీవితం. యేసు ప్రభు ద్వారా నూతన జీవితం, యేసు ప్రభు ద్వారా నిత్య వైకుంఠం, అది నిత్య జీవం. అది ఆ బ్రతుకులు దేవుడికి ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. జీవితం ఒక అవకాశం, నిత్యత్వం ఒక నిర్ణయం. గమనించండి ప్రియులారా, ఈ జీవితం నీకు ఒక అవకాశం ఇచ్చాడు. లైఫ్ ఈజ్ వన్ టైం ఆఫర్. నీకు ఆఫర్ ఇచ్చాడు. ఇదే నీకు ఆఫర్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. యేసు ప్రభు నమ్ముకుంటే యుగాలు జీవించే ఒక జీవితం ఉంది. అదే వైకుంఠం ఆఫర్. లైఫ్ ఈజ్ వన్ టైం ఆఫర్. ఏమండి? విశ్వసించండి, నమ్మండి, మరణానికి భయపడకండి. జీవితం మంచి
వచ్చే అవకాశం ఆలోచించండి. నువ్వు యేసుక్రీస్తులో మరణం అది నిద్ర లాంటిది. పడుకొని నెక్స్ట్ ఎలాంటి అదే యేసుక్రీస్తులో చనిపోవడం అంటే పడుకొని లేవడం. పడుకొని లెగిస్తాం కదా ఉదయాన్ని, అలాగే యేసుక్రీస్తులో మరణం అంటే అలా కళ్ళు మూస్తాం, అలా కళ్ళు తెరుస్తాం. తెలుస్తుందా? యేసుక్రీస్తులో మరణం అంటే ఇలా పడుకొని లెగిస్తాము కదా, సేమ్ అంతే. యేసుక్రీస్తులో మరణించాలి మనం. మనలో నుండి మరణం నరకానికి వెళ్తుంది, క్రీస్తులో నుండి మరణం నిత్య జీవానికి తీసుకెళ్తుంది. ఈ సత్యాన్ని మనం గమనిస్తే సత్యం మనం స్వతంత్రం చేసుకుంటున్నారా గమనించండి. భూమిపై మనకు పేరు వచ్చినా రాకపోయినా, మన ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా, పరలోకంలో పేరు రాయబడాలి మన గురించి. మన పేరు ఎక్కడ నమోదు చేయబడాలి? పరలోకంలో నమోదు చేయబడాలి. ఈ భూమి మీద నీకు పేరు వచ్చినా పేరు రాకపోయినా, నిన్ను గణపరిచినా గణపరచకపోయినా, పరలోకంలో నీ పేరు నమోదు చేయబడాలి. అలాంటి ఆశతోటే బ్రతకాలి. ఈ భూమి మీద నాకు ఏ పేరు చేసి నాకు పేరు రాలేదండి, ఎంత కష్టపడినా నాకు పేరు రాలేదండి, నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టి నాకు ఏమి రాలేదు అనుకోకు. అవన్నీ ఇంట్లో వృధా. పరలోకంలో నా పేరు రాయబడి ఉందా లేదా అదే చూడు. మరణము అందరికీ వస్తుందని మొదటి నువ్వు తెలుసుకుంటే, యేసుని నమ్ముకున్న వారికి నిత్య జీవం వస్తుందని మనం తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఈ సత్యాన్ని మనం తెలుసుకొని బ్రతకగలిగితే ఈ పాడు జీవితాన్ని వదిలిపెట్టి పరిశుద్ధ జనంలో మనం చేరిపోతాం. ఈ మాటల ద్వారా మీరు మీ కుటుంబాలు ఓదార్చబడాలి. ఈరోజు దేవుని వైపు తిరుగు. ఆ పరలోక రాజ్యాన్ని ఆనందముగా అందుకో. ఎవరి వైపు తిరగలవు? యేసు పరిశుద్ధుని వైపు. మనం నేర్చుకుని పిల్లారా, యేసు పరిశుద్ధుని వైపు తిరుగు. ఆయన నీ జీవితంలో నూతన కార్యం చేసి పెడతాడు. నువ్వు నిత్యత్వానికి వెళ్ళాలని ఆశపడుతున్నావా? నువ్వు పరలోకం చూడాలని ఆశపడుతున్నావా? నీ కుటుంబ సభ్యులకు ఇచ్చిన ధైర్యం ఏమిటి? సూర్యనారాయణ గారు మళ్ళా చూస్తారు, లక్ష్మమ్మ గారు మళ్ళా చూస్తారు. దేవుడు చెప్పాడు మాట, మళ్ళా చూస్తారు. మళ్ళా సూర్యనారాయణ గారు చూస్తారు. వారి పిల్లలు కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటే వాళ్ళ నాన్నను మళ్ళా చూస్తారు. వారి బంధువులు కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటే సూర్యనారాయణ గారిని మళ్ళా చూస్తారు. మా మామయ్య, మా చిన్నాన్న, మా అని, మా అన్న, మా తమ్ముడు అని పిలుచుకున్నారు సూర్యనారాయణ గారిని చాలా మంది. వారు కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటే సూర్యనారాయణ గారిని చూస్తారు ఖచ్చితంగా. నా దేవుడు మాట్లాడుతున్న మాట, నా దేవుడు మొదలుపెట్టిన పిల్లలు వీళ్ళు. ఆయన నీ జీవితానికి ఆధారిస్తూ ఉన్నాడు. ఆకాశమందు నీవు నాకు ఉండగా లోకములో దేనిని ఆశించు. ఆకాశమందు నీవు నాకు ఉండగా లోకములో దేనిని ఆశించు. నాది కాని ఈ లోకం నాకెందుకు ఆశ, నాది పరలోకం అదే నా ఆశ. నాది కాని ఈ లోకం నాకెందుకు ఆశ, నాది పరలోకం అదే నా ఆశ.
బంధాలు కొంతకాలమే. లక్ష్మమ్మ గారితో సూర్యనారాయణ గారి బంధం కొద్ది కాలమే. కానీ దేవుడితో బంధం ఏమి కాదు. బిడ్డలతో మన బంధం, అత్తమామలతో మన బంధం, అక్క చెల్లెలతో మన బంధం, అన్నదమ్ములతో మన బంధం కొంతకాలమే. ఈ కొంతకాలం గురించి బాధపడకండి ఎవరు. కొంతకాలం